హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన నటనతో తను చేసే క్యారెక్టరైజేషన్స్తో గుర్తింపు తెచ్చుకొని చిరస్థాయిగా సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయిన నటుడు అంటే శ్రీహరి గారే. సో ఆయన తీసిన క్యారెక్టర్స్ కానీ చేసిన సినిమాలు కానీ ఎంతో అద్భుతంతో పాటు ఒక క్రియేటివ్ మార్క్ని అయితే మనకి ఇండస్ట్రీలో క్రియేట్ చేసి విలన్గా అయి ఉండొచ్చు, సైడ్ ఆర్టిస్ట్గా అయి ఉండొచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయి ఉండొచ్చు, హీరోగా అయి ఉండొచ్చు, ఏ పాత్ర ఇచ్చినా సరే దానికి న్యాయం చేస్తూ 100% ఆయన యొక్క పవర్ని, ఆయన యొక్క నటనని అందులో పెట్టే శ్రీహరి గారు కన్ను మూసిన తర్వాత సో ఆయన యొక్క రేంజ్ని కొనసాగించే వాళ్ళ ఫ్యామిలీలో లేరు అనే బాధ ఎప్పుడు ఇండస్ట్రీలో అలా ఉండిపోయింది. సో సేమ్ డిస్కో శాంతి గారు కూడా అదే బాధలో అలాగే ఉండిపోవడం అనేది మనం ఆ ఫ్యామిలీ తరపున చూస్తూనే ఉన్నాం. సో దాన్ని ఇప్పుడు చెరిచేస్తూ సో ఆల్రెడీ తను ముందు వచ్చిన సినిమాలతో ఉన్నా కూడా ఇప్పుడు ఇంకో కొత్త సినిమాతో వాళ్ళ తనయుడు మేఘాంష్ అయితే మన ముందుకు రాబోతున్నాడు. సో ఈ రోజు మార్నింగ్ దానికి సంబంధించిన పూజను అయితే కంప్లీట్ చేశారు. సో శ్రీహరి తనయుడు మేఘాంష్ ఇప్పుడు ఒక కొత్త సినిమాతో పూజా కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. సో ఈ మూవీ టైటిల్ మనం చూసుకుంటే మిస్టర్ బ్రహ్మ ఏంటి డ్రామా అనే టైటిల్ని ఖరారు చేస్తూ ఈ మూవీ పూజ అయితే ఈరోజు మార్నింగ్ జరిగింది. సో దానికి గెస్ట్లుగా నిహారిక, మంచు మనోజ్, అలాగే చాలా మంది గెస్ట్లు కూడా రావడం జరిగింది. సాయి ధరమ్ తేజ్, ఇలా సినిమా ఇండస్ట్రీలో శ్రీహరి గారి తరపున నిలబడేవారు, ఆయన మంచి కోరుకునేవారు, వాళ్ళందరూ కూడా వచ్చి మేఘాంష్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తూనే డిస్కో శాంతి గారిని పలకరించిన దాన్ని కూడా మనం చూస్తున్నాం. సో దీనికి భవానీ శంకర్ అనే వ్యక్తి డైరెక్టర్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు క్లాప్ అది కొట్టడం అయితే మంచు మనోజ్ చేతుల మీదుగా జరిగింది. సో ఈ మూవీ కథ ఎలా ఉండబోతుంది, సో శ్రీహరి గారి యొక్క రేంజ్ని, లెవెల్ని వాళ్ళ తనయుడు మేఘాంష్ తీసుకెళ్తాడా, సో ఆ వారసత్వాన్ని తను ఫాలో అవుతాడా ఏంటి అన్నది చూడాలంటే మనం ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే అప్డేట్ వరకు వేచి చూడాల్సిందే. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది.